డిస్కషన్స్ చేస్తున్నాం. ఓకే, పాపులర్ విత్ ఆల్. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే. ఇప్పుడు మన రాజసత్యనారాయణ గారిని స్టేజ్ మీద తీసుకురావాల్సిన కోరుతున్నాం. వారికి మన చాగంటి సూర్యబాబు బొకే అవసరంగా కోరుతున్నాం. గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం గురువర్యా గురువర్యా నీ బడులే మాడుగులకి గురులయ్యా. గురువర్యా నీ స్మృతులే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. వసంతానందం ఏకమైన విద్యార్థులమంత వసంతానందం ఏకమైన విద్యార్థులమంత రండి రారండలతో
చేసిన గురువర్యులకు స్వాగతం. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः.
शतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री మీలో రాజీ లేదు. మీరు ఇదే ఆరోగ్యంతో సంపూర్ణంగా జీవించాలని మా విద్యార్థులంతా కోరుకుంటూ మీరు ఇచ్చిన అమూల్యమైన సందేహాన్ని ధన్యవాదాలు విద్యార్థులందరూ. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో నా భవిష్యతి. ప్రియమైన అతి ప్రియమైన గురువులంటే అతి భక్తి కలిగిన శిష్యకోడికి శుభోదయము శుభాశీస్సు. అప్పుడు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నాయకులు ఆ వయసులో అలా మాట్లాడుతున్నారంటే ఈ బిల్డింగ్ మొదలవ్వాలి. మీరు తప్పట్లేదు. దైవం చాలా అద్భుతమైనది, చిత్రమైనది, రహస్యమైనది. ఈ సృష్టిలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళిపోతారో తెలియదు. అంతా ఇష్టం, అంతా గీత అని రాసిందే తెలుస్తుంది. మన చిత్తగడ్డలో ఏమో అనుకుంటాం లేకపోవాలి కావాలి, అయిపోవడం కావాలి ఆయుష్యం తప్ప మేము మనుషులు కాదు. ఆనాడు మీరు 76 నేను 1966లో నందపేట హైయర్ సెకండరీ స్కూల్ నుంచి బదిలీపై కర్నూలుకు వచ్చాను. ఈ మేబీ 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు మళ్ళా నేను మాట్లాడుతున్నాను. ఆనాడు మీరు నేర్చుకుని విద్య గురించి చెప్పారు. దైవ కింద నుంచి నిన్న మాత్రం మాట్లాడదాన్ని చెప్పి ధైర్యంగా శిక్షకోటికి ముందుకు వచ్చాను. 60 సంవత్సరాలు గతంలో మీ బ్యాచ్కి మాకు చాలా ఎన్నో చిత్తాలు జరిగిపోయాయి. నిన్న 76లో బదిలీపై కాకినాడతో మళ్ళా కాకినాడకి మళ్ళా కడపలోనే ఎక్కుతున్నారు. నా సర్వీస్ అంతా ఓ టర్మ్ 10 years. రెండోసారి త్రీ ఇయర్స్ 82 వచ్చాయి. 85 మళ్ళీ వెళ్ళిపోయాయి. 85 ఎక్కడ ఇందులో హెల్త్ ఎక్కువ చేశారు. తర్వాత ప్రజాకు చేశాను. ఎన్ని చేసినా నాడు నేను గతంలో 2 వ్యాఖ్యలతో తెలిసాను బాబు, కానీ రాకపోయింది. రాలేదని చెప్పాను. కానీ చిత్రం ఏంటంటే మూర్తిగా గవర్నమెంట్ అధ్యాపకులు వారు నిన్న నేను అనుకుందా నా అదృష్టము చూస్తుంటే భాగ్యము తెలియదు, కానీ సరసరగా దొరకదు ఎవరికి. ఎందుకంటే దైవం అనే చిత్రంలో ఎక్కువ ఉన్నాం, చివరి ఏళ్ళలో ఉన్నాం, చివరి దశలో ఉన్నాం. ఏ రోజు నాది కాదు అది తెలియదు. అది సాహసం.
నిపుణుల రహస్యం. మేము చూస్తే 90 దగ్గర వచ్చేసాం. మరి ఇంకా నేను బలంగా ఉన్నాను, చాలా బలంగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకంటే మీ ప్రేమ పోయి మోయించదు, మీ కష్టానికి మోయించాలి. అంత స్ట్రాంగ్గా ఉంది. మోయలేని బరువు ఎప్పుడో 76లో మోయగలేము, కానీ ఇప్పుడు 90 అయినా మోయించే దేవుడు. ఆ మూర్తి గారు, వాసవి అంచేతులు గారు నా ఫోన్ నెంబర్ కాదు పొలకులో నా ల్యాండ్ కూడా వాడతాను. చల్లవారు ల్యాండ్ కూడా ఆయన దొరికింది. తెలంగాణ రావట్లేదు. ఏ పేరు తెలంగాణ ఇది స్టూడెంట్ని ఇలాగండి మీ నెంబర్ ఒక పరీక్షలో నేను ఇక రిటైర్ అయ్యాక ఆయుష్యాప గ్రామం తిరిగి ఓ సమయం అక్కడ పట్టుకున్నాను. ఎలా పట్టుకున్నా అక్కడ మానేసి కమ్మాలు 2005లో మానేసాను. అంతా అయిపోయింది. ఆయన పట్టులో ఎలాగైనా పట్టుకోవాలా ఆ తగ్గించి ఆ గుడివచ్చికి ఆ వ్యాహంలో పడిపోయి ఈ వ్యాపారం రాలేదు. విధులను చారిత్రక బాగా ఉన్నాం. చూపు విధులు వృద్ధాప్యం వల్ల కొంచెం తగ్గుతుంది, విరిగి వస్తుంది. నాకు ఎందుకంటే నేను అంటాను, ఇంకేం మీరు ఇప్పుడు అభ్యాసాన్ని మీరు వైపుగా ముందు జీవితంలో అవసరంగా కొంతమంది అప్పుడు నేను చెప్పింది మీరు అన్నారు, ఈరోజు మీరు చెప్పింది నేను మళ్ళా రండి నగలేసుకోండి, మళ్ళా చాలా తప్ప తప్పేయండి అన్నా. అమ్మ కట్టేయారు కూడా కాదు, ఏ కుదరదు సాంగ్లో ఉందో నేను ఒకటే కట్టి ఉంటుంది. రామ కూడా అలాగే మనసులో కాపాలా, ఈ విద్యార్థి ఉద్యోగం రావాలా, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, చిత్తశుద్ధి. ఈనాడు దాకా వ్యాపారాల కాదు, ఆనాడు నేను ఈనాడు నేను ఈనాడు నేను మాట్లాడితేనే ఆత్మహత్యలు ప్రారంభం. ఆత్మహత్య ఆనాడు ఒకే కింద పడేవాడు. ఇందులో మళ్ళా వాడు నేర్పి వచ్చేవాడు, ఇంటికి చదువుకుని వచ్చేవాడు. అంత మీరు బాగున్నారు. ఆ కాలం ఈ కాలం అలా మారుతుంది, సమాజం మారుతుంది, దేశం మారుతుంది, అలవాట్లు మారుతున్నాయి. వారికి అందుకే రామ మీ బ్రాహ్మణుడికి నేను మోసేదాకా నేను చాలా నేర్పాను. ఈనాడు నేను ఉన్నాను అంటే సమకాలంలో నేను సమకాలిక ఆ రోజుల్లో మేము చాలా జిల్లాలో ఈ ప్యాన్లు ఈ గుడికి మేము 260 మెగాపిక్సెల్కి అక్కడ చెట్టు ఆ మోహన్ ఆ చెట్టిన 2 బలాల ఆ మొబైల్ విలువ సైలెన్స్ సైలెన్స్ గా ఉండాలి, అందరూ సైలెన్స్ గా ఉండాలి. ఈ అమూల్యమైన వాక్యాలు మనకి మళ్ళీ రావు. ఈ ఆత్మవిశ్లేషణ గ్రహించిన
నాయకుడికి మా కొంచెం ధన్యవాదాలు. మీకు ఒక శ్లోకం చెప్తాను. నమాదో మమాదం సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయక్ష ప్రయక్ష. నేను అన్ని మతాలు గౌరవిస్తాను, అందరినీ గౌరవిస్తాను. నా ఇష్టమైంది నా మనసులో ఉన్నది చెప్పాను. ఎందుకు చెప్పారంటే ఇంత ప్రేమతో ఇంత భక్తితో అందరూ కూడా ఓ కొడుకులాగా రాగానే చిన్న పిల్లలు గుర్తుంటారు. అలాగా గురుగారు బాగు ఆ ప్రేమకి నా మనసంతా కడుపు ఒక్కొక్కగా ఉంటాయి ఆ ప్రాంతం. అందుకని నేను మొత్తం మాట్లాడి వాళ్ళందరూ కూడా సంతానం చూస్తూ ఆర్థికంగా వృద్ధిస్తూ నిత్య సంతోషంతో నిత్య శాంతితో నిత్య దైవభక్తితో ఎందుకంటే దేవుడు చూస్తుంటారు. నీ కాస్ట్గా వెళ్ళి పదకపోదు కదా, నువ్వు ఎలా ఉన్నా అని చెప్పి ఇంత లైఫ్లో ఆపాడు. సమకాలికలు మేము పోవాలా ఆటలు అలా తీసుకెళ్ళదు నేను ఆడాలనుకుంటాను. వాస్తవే పాపండి అదే ఆడు కంగారు ఎందువల్ల నాకు ఇచ్చే వయసుని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, తను ఇచ్చే వయసుని తన వైపు తిప్పుకున్నారా లేదా, దేవుడి వైపు తిప్పుకున్నారా లేదా అది కాబట్టి ఓ పక్కన దైవకాలంలో మీ చదువుతూ సకల సౌకర్యంతో సకల ఆర్థికతో తెలంగాణ మధ్యలో చెప్పి మనసా వాచ ఆచరిస్తూ మీ యొక్క భక్తికి శ్రద్ధకి ధన్యులమై నా యొక్క ధన్యవాదాలు చెప్తూ నేను చెప్పడం చాలా సంతోషం వేసింది. ఏదైనా కష్టమైన 2 hours జర్నీ చేసి అక్కడి నుంచి రావాలన్నా సరే పర్వాలేదు, సండే కదా, సండే కాకపోయినా వచ్చి ఉండే కానీ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు 2 విషయాలు. ఒకటి, రంగారావు మాస్టర్ ఎప్పుడు కూడా సహనంతో ఉండి ఏ పనైనా చేసుకోవాలన్నారు. ఈరోజు నేను ప్రాక్టీస్లో ఇంత హై లెవెల్కి వెళ్ళాను అంటే రంగారావు మాస్టర్ ఆ రోజు సహనంతో ఉండి ఏ పేషెంట్తో అయినా సరే ఎంస అయినా పోకుండా సహనంతో ఆయన చెప్పే ప్రతి గోడ నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే మన సత్యనారాయణ మాస్టర్ కూడా నాకు మ్యాథ్స్ విషయంలో చెప్పిన దాని మీద అది ఫిజిక్స్ నా పిల్లలు కూడా నేను రీచ్ చేసుకోగలిగాను. శివరాము గారితో నాకు అంటే నా క్లాస్కి వచ్చేది ఓన్లీ 1 month వచ్చేది, అంత ఎక్కువ టచ్ లేదు ఆయనతో. నాకు మాకు రిలేషన్ అని ఒక టచ్ ఉందంటే ఆయనతో. నాకు ఇప్పుడు నేను తెలుగుడు నుంచి తెల్లవారుజామున వచ్చి చదువుకుని మా ఫాదరు నా కో ఎడ్యుకేషన్కి అసలు నా మనస్కరించలేదు. రంగారావు మాస్టర్ దగ్గరికి వస్తే ఆ రోజు మీ ఫాదరే మాట్లాడు, నువ్వు డిగ్రీ చేసేయని అన్నారు. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా ఫాదర్ మెడిసిన్ వద్దు అని అన్నారని అప్పుడు కూడా నాకు ర్యాంక్ మిస్ అయ్యింది. బిఎస్సీ డిగ్రీ చేసిన తర్వాత మా ఫాదర్ తెలియకుండా మా బ్రదర్స్ నా చేత ఎంట్రన్స్ రాయించారు. ఆ రోజు రంగారావు మాస్టర్ చెప్పిన దాంతో సహనంతో ఉండి నువ్వు సాధించుకో, నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఏదైనా తెచ్చుకోగలిగితే టాప్ 10లో మీ ఫాదరే మాట్లాడని చెప్పారు. అలాగే నేను గర్ల్స్లో ఫస్ట్ ర్యాంకు, టోటల్లో 3rd ర్యాంక్ వచ్చిందని మా ఫాదర్ మనసు మారి ఆ రోజు నన్ను మెడిసిన్ చదివించారు. అయిపోయిన వెంటనే ఫైనల్ ఇయర్ హౌస్ సర్జన్లో నా మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ జనరల్ సర్జన్. ఇద్దరు కలిసి కొత్తగూడెం సింగరేణి కాలేజ్లో నేను ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 2.5 years చేశాను. అప్పుడు పీజీ ఎంట్రన్స్ రాస్తే నాకు పీజీఓ వచ్చింది. పీజీఓ జాయిన్ అవునా ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ వదులుకోవాలా అని ఆలోచించుకుని మళ్ళీ సత్యనారాయణ మాస్టర్ దగ్గరికి రంగారావు గారి దగ్గరికి వస్తే నువ్వు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తానంటున్నావు కాబట్టి నువ్వు చేయగలనే నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు జాబ్లోనే కంటిన్యూ అవ్వన్నారు. ఆ రోజు కూడా మాస్టర్ గుర్తుకొచ్చి నేను కొత్తగూడెం నుంచి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చాను. వస్తే వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పి కంటిన్యూ చేస్తాను. తర్వాత ఈరోజు నాకు 2 పిల్లలు, ఒక బాబు IIT Mumbai నేషనల్ ర్యాంక్ 5th ర్యాంక్ వచ్చింది. తను ఇప్పుడు నెదర్లాండ్ ఉన్నారు. ఒక పాప తను
ఎంసెట్ స్టేట్ ర్యాంక్ 6th ర్యాంక్ వచ్చింది. తను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేసింది. పీజీ ఢిల్లీలో చేసింది. తర్వాత ఇన్ఫెర్టిలిటీ లాప్రోస్కోపీ సర్జన్. మా డాక్టర్లో కూడా MBA బాంబేలో చేసింది. తను బాంబే అమ్మాయిని మ్యారేజ్ చేసింది. మా నాన్న మ్యారేజ్ టైంలో మేము ఇక్కడే చేసామంటాని పాస్ చేస్తాం మా అమ్మాయి. సెకండ్ మా డాక్టర్ల మా సన్నిళ్ళ DM డాష్లో తను ఢిల్లీలో చేసాడు జీజీ పంతులు. ఆ టైంలో మన గట్టి సూర్యనారాయణ నా తమ్ముడు వెనుగుదురత్న మా అమ్మాయికి మా అల్లుడికి ఇల్లు చూడటంలోని అన్నీ చాలా హెల్ప్ చేశాడు. తను ఆ టైంలో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో 6 months ఉన్నాను. పాప డెలివరీకి అనేది చాలా వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళిద్దరూ దేవాలయంలో చేస్తున్నారు. మీరందరికీ కూడా నేను ఎప్పుడైనా ఎనీ మెడికల్ ఇది ఉంటే నా నెంబర్ చక్కరావుగా మిగిలిన వాళ్ళ దగ్గర ఉంది. నాకు మెసేజ్ పెట్టండి. వెంటనే నేను చూసుకోకపోయినా మీకు ఒక జనరల్ సర్జన్, ఒక DM క్యాష్, ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషన్, మా విజయపూడి పీడియాట్రిషన్ ఎనీ హెల్ప్ మీరు ఎక్కడ ఉందో ఏదైనా కాల్స్ వస్తే ఎనీ సజెషన్ ఇవ్వగలిగితే మాత్రం ఇస్తాను. నేను 76 బ్యాచ్ అయినా సరే నా బ్యాచ్ చూసుకున్నట్టుగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను. నాకు ఈ ధన్యవాదాలు మేడం గారు, ధన్యవాదాలు. మీ అమూల్యమైన సందేహాన్ని వినిపించినందుకు. రెండవది, ఇప్పుడు వారు మన సీనియర్ విద్యార్థి అయి మన జూనియర్లు అయినప్పటికీ కూడా నేను మీతోటే స్టూడెంట్గా ఉన్నాను. ఆ భావించుకున్నాను. నా అవసరం ఎప్పుడైనా అయితే మీకు కావాల్సి వస్తే అందుబాటులో మీకు ఫోన్ ద్వారా సేవలు అందించగలని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మీ చిరునామా, మీ ఫోన్ నెంబరు మా వారికి తెలియపరుస్తాము. మా వాళ్ళందరికీ కావాల్సిన వారంతా కూడా ఎవరైనా ఉంటే ఫోన్లో సంప్రదించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే తీసుకోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రూప్ ఫోటో ఉంది. ధన్యవాదాలు మాస్టారు. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రావు సత్యనారాయణ గారికి, గౌరవ డాక్టర్ సౌభాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నట్టుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాస్టర్ నిలబెట్టడానికి ఇందాక వచ్చినటువంటి 2 కార్డులు సిద్ధం చేస్తే కిందకి దించి జాగ్రత్త నడవండి. గోవింద్ బాబు యాక్టర్ సాగినప్పుడు ఇందాక 2 కార్డులు ఈరోజు కోసమే ఈ కార్యక్రమం. అంటే ఈ సంతోషం పడుతుంటే మా బాధ పోతాయి అని కొన్ని క్షణాలైనా మధుర క్షణాలు అనుభవించమన్నారు. ఇప్పుడు అందరూ జున్ను తినే ఉంటారు. మీరు పెద్ద గిన్నెతో తయారు చేస్తారు జున్ను. ఎంత మధురంగా ఉంటుంది. అందరికీ 2 చెంచాలు పెడతారు. గిన్నెంతా ఒకటికే ఇవ్వరు. గమనించండి. జీవితం కూడా అంతే. పరిచయం అయితే మంచిదని అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉంటే రావచ్చు. లేదా మనలోనే మన మిత్రులు ఇంకా ఉన్నారు. ఇందులో కూడా మహా నిష్ణాతులు ఉన్నారు. అందరికీ 3 వంతులు పైన అమ్మేశారు. వ్యాపారం చేసేసారు. ప్రతివాళ్ళు మీకు మనలో మనం చూసుకుంటేనే అర్థమవుతుంది మనం ఎక్కువగా పోరాటం చేసాం అంటే. అటువంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడచ్చు. అంటే జస్ట్ వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ కూర్చోవాలి. అక్కడ ఇంట్రొడక్షన్ నవంబర్ నెలలో 16వ 17వ తారీఖు
చేశాను నాకు గుర్తులేదు. మన సూర్యబాబు నాకు ఫోన్ చేశాడు, చాగంటి సూర్యబాబు లోపల ఉన్నాడు కదా, నాకు ఫోన్ చేసి నీకు ఒక మన క్లాస్మేట్ ఒక అతను వచ్చాడు మీతో మాట్లాడిస్తానని చెప్తే మాట్లాడాడు. ఎవరు పార్టీ వచ్చినారు. ఇద్దరు మాట్లాడిన తర్వాత వాళ్ళు అడిగారు మీకు ఇంకెవరైనా ఫ్రెండ్షిప్ మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఇంకా 3 పేర్లు గుర్తున్నాయి, మీ తర్వాత మీకు పంపిస్తాను అన్నాను. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అంటే నేను ఆల్రెడీ 5-6 గ్రూపులు ఎంట్రీ మన రిటైర్ అయినప్పుడు నేను హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రిటైర్ అయ్యాను అసిస్టెంట్ ఇంజనీర్గా. మా రిటైర్ అయినప్పుడు 350 మందితో గ్రూప్ ఉంది. అలాగే మా కమ్యూనిటీగా ఒక గ్రూప్ ఉంది. ఇంకో రకంగా నాకు కేఎస్సీ తరఫున గ్రూప్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎంట్రీ. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా అసలు స్టార్ట్ చేద్దాం. 10th క్లాస్ మనం 50 years అయిపోతుంది చదువుకుని ఏమైనా గ్రూప్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అనుకుంటే మనకి ఈ పార్టీ నచ్చుకున్నాం అప్పుడు యాక్టివ్ ఉన్నాడు. అప్పుడు మనకి నచ్చుకున్నాడు కదా పార్టీ నచ్చుకున్నాడు, పార్టీ నచ్చారు. అప్పుడు మనకి వచ్చారో పార్టీ వచ్చారో చక్కగా అలాగే మన గోవిందు మన సూర్యబాబు ఒక్కొక్కరు కలవడం మొదలెట్టారు. నాకు ఐడియా వచ్చింది, సరే ఇప్పుడు ఒకరు కలిసి 1 నెలకో 2 నెలలకో మనం గ్రూప్ స్టార్ట్ చేద్దామని చెప్పి దయచేసి వినాలి. అందరూ దయచేసి వినాలి. గ్రూప్ తయారు చేస్తే 1 నెలకో 2 నెలకో మనం 50 మందిలో యాక్చువల్గా మనం 83 మంది స్ట్రెంత్. అందులో మన చక్రం కూడా దృష్టి తీసుకున్నారు. స్టార్ట్ చేద్దాం ఎంతో మంది అవుతారని స్టార్ట్ చేసి గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. గ్రూప్ క్రియేట్ చేసి మధ్యాహ్నం ఒక్కొక్క కూడా చేస్తుంటే మరి ఇందులో వచ్చారు కదా చక్రం కాదు వచ్చారో పార్టీ వచ్చారు చక్రం గ్రూప్ ఏం చేసింది అక్కడే. అది ఏం చేశాడంటే ఈసారి స్కూల్కి లిస్ట్ తీసుకుని ఏమైనా అవకాశం ఉంటే ఒక్కొక్కరు కలెక్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి మనం కలెక్ట్ చేయడం, నాకు పంపించడం, మీరు గ్రూప్లో యాడ్ చేయడం ఇలా జరుగుతుంటే 15 మంది వచ్చిన తర్వాత ఇంకా మనం ట్రై చేద్దామని చెప్పి కూడి వెళ్ళారు. మన అత్యారంలో నాకు కాంగ్రెస్గా వ్యాపారం పోవడం అదే అలా చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళి అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకుని అలా చేస్తూ వచ్చేసి మొన్న అంటే లాస్ట్ మంత్ 25 ఎప్పుడో 41 మంది అయినాం. 40 మంది అయ్యాం కాబట్టి ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే మనం ఎవరెవరు ఎక్కడున్నారో ఏంటో తెలుసుకునే విషయంలో ఈ గ్రూప్ ఏర్పాటు చేయడం, ఇలా 18వ తారీఖున కూర్చుందాం అనుకోవడం జరిగింది. అనుకోకుండా మరి ఎలా స్టార్ట్ చేద్దాం అందరికీ తెలుస్తున్నాం. మనం కనీసం టీఏనే ఉండగలం కదా మిగతా అలా ఉన్నా. ఆ తర్వాత నాకు గుర్తొచ్చు మనం చక్కగా అడిగాను మనకి ఎవరైనా టీచర్ గారు ఎవరైనా ఉంటే సన్మానం చేద్దాం ఉన్నారంటే నాకు తెలుసు ఆయన ఉన్నారు కనుక్కుంటానని చెప్పి మన సత్యనారాయణ గారు అడ్రస్ తీసుకుని ఫోటో అది పెట్టారు. తర్వాత ఇంకా అలా వెళ్తుంటే మన 3-4 అయ్యారు. ఇప్పుడు ఎలా చేద్దాం అని చెప్పి మన గోవిందు నాకు ఫోన్ చేశారు. ఎలా మీరు గ్రూప్ పెడుతున్నారు, డేట్ పెడుతున్నారు కదా, మీటింగ్ పెడదాం అనుకుంటున్నారు కదా, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, దీని మరి కనీసం తీయడమో భోజనమో ఏదో చేయాలి కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. ఎలా మరి ఏదో చేద్దాం ముందు గ్రూప్ అయితే క్రియేట్ అయింది కదా, ఏదో రకంగా చేద్దామంటే మన చక్కెర ఏం చేశాడంటే ఒక 500 రూపాయలు మీకు డొనేట్ చేస్తాను, దాన్ని బట్టి అందరూ ముందరకు వస్తారు చూద్దాం ఎవరిని బలవంతం చేయొద్దు అనుకున్నాం. అప్పుడు మన గోవిందుడు నాకు ఫోన్ చేస్తే నేను కాకు వచ్చాను, ఏం చేద్దాం అనుకున్నారా అన్నారు. చూద్దాం ఏదో ఫండ్స్ పెట్టాం కదా నచ్చినట్టు ఇస్తూ ఉంటారంటే అలా కాదు, అందరికీ హుషారు రావాలన్నా ఎవరన్నా చెయ్యాలన్నా నేను 20,000 రూపాయలు డొనేట్ చేస్తాను దీనికి. మరి ఈ విషయంగా అందరూ చెప్పడం పట్టాలండి. ఫైనాన్షియల్గా మనకు సపోర్ట్ చేస్తుంది మన గోవిందు. నేను 20,000 ఇస్తాను, దీనికి కరెక్ట్గా అందరికీ ఇస్తాను చూసి ఓ డేట్ ప్రకారం మనం చేసుకుందాం అన్నాడు. సరే నువ్వు 20,000 ఇచ్చే కనబడి కాదు, నువ్వు ఒక పని చేయి నేషనల్ పెట్టుదాం అనుకుంటున్నావు, ఆయన బట్టలు పెట్టడం బట్టలు నువ్వు కొను, భోజనాలకు 5,000 అంటూ డొనేట్ చేయి. నీ పేరు గుర్తుండుకోవాలంటే కనుక మెమోటోస్ తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే కనుక మిగతా ఫండ్స్ ఏమైనా వస్తే కనుక మనం భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం. మరి మీరందరూ కూడా మామూలుగా చాలా బాగా స్పందించారు. మన అనుకోకుండా 40,000 క్రాస్ అయ్యాం. అంటే డీటెయిల్స్ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే క్రాష్ పెట్టడం ఉండాలండి, ఎవరు అనుమానించేదేం కాదు. అనుకోకుండా మన భోజనాలు పెట్టడం, నలుగురు తెలవడం, మనకి ఇంకా 3 కూడా ఎవరు డిస్ప్లే తెచ్చినట్టున్నారు. అంటే స్కూల్ కూడా మేము మనం బయట చేసుకుందాం అనుకున్నాం.
ఇక్కడ చేసుకుంటే ఈ స్పాన్సర్షిప్ ఏంటని అడిగేవాడు. అసలే మన టైప్లో ఉంటే వాటర్ స్పాన్సర్షిప్ ఏం చేస్తాం, సూర్యబాబుతో చెప్పాను ఎలా అంటున్నారంటే మీ చైర్మన్తో మాట్లాడతారని చెప్పి సూర్యబాబు చైర్మన్ ద్వారా ఎగ్నాషర్తో మాట్లాడించి నేను వచ్చి ఒకసారి కనుక్కుంటే సరే పెట్టుకోండి అన్నారు. దానివల్ల మనకు 15,000 రూపీస్ మనకు సేవ్ అయింది. అంతకంటే ముఖ్యమైనదంటే మనం ఎక్కడైతే చదివామో అక్కడే మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం కదా, అది హ్యాపీ న్యూస్. దాంతో మా అందరిలో ఒకసారి వచ్చి ఒకరొకరు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం. ఇవాళ అందరూ గెలిచాం. దయచేసి అందరూ కూడా సాయంత్రం కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్కి ఎవరు ఇంట్రెస్ట్ కూడా పాట పాడేవాళ్ళు కానీ అందరూ కూడా నెంబర్ 1 పాపాయమ్మ అది కచేరీ చేయాలన్నా పాట పాడాలన్నా అలా మీలో ఉన్న ఎఫిషియన్సీ మీలో ఉన్న నైపుణ్యం ఎలా ఉంటే కనుక సిగ్గే పడక్కల మన పాట పాడేవాళ్ళు పాటలు కానీ ఓపుకుంటే ఓ పాట పడతాం డ్యాన్స్ చేయని అందరూ చాలా 5 గంటలుగా చేసుకుందాం. ఇప్పుడు మనం ఏవైతే మన గ్రూపులో తీసుకున్నామో ఇది శ్రద్ధగా వస్తుందండి. ఇప్పుడు స్పాన్సర్షిప్ అంటే ఒక టీచర్ గారు అడిగారు కదా, మీరు ఈ స్కూల్లో ఫంక్షన్ చేస్తున్నారు కదా, మరి ఈ స్కూల్కి మీరు చదువుకున్నారు కాబట్టి ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఈ స్కూల్కి మీరు ఏదైతే అది మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. 976 బ్యాచ్ 10th క్లాస్ క్వాలిటీ ఆవిడ అడగడం తప్పేం కాదు. డెఫినెట్గా మనం అది కూడా ఆలోచించండి. వాళ్ళు అడిగింది ఎంతో కాదు, 4 వేలకి ఒక ఇంటిగ్రేషన్ అడిగింది. అది కూడా పెద్ద సమస్య కాదు, 100 రూపాయలు వేసుకున్నా సరిపోతుంది. కాబట్టి అది కూడా ఆలోచించండి. ఆలోచించి చక్కగా ఆయన వెంకటేశ్వర శ్రీ గారు గౌర్ గారు ఆలోచించి మీటింగ్లో కాదు బయట ఒరే. కాబట్టి అది కూడా ఆలోచించండి. మనం ఎప్పుడు మన బాధ్యత ఇస్తే బాగుంటుందని నా అంటే ఫస్ట్లో మనం గోవింద్ సపోర్ట్ చేసిన తర్వాత ఫంక్షన్ చేసుకున్న ఐడియా వచ్చింది కానీ అప్పుడు మన ఫైనాన్షియల్ సపోర్ట్ లేవు. తర్వాత మనం ఏదో శుభ్రం కానీ అందరూ జరిగింది. యాక్చువల్గా కూడా మనం ఏదో తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆలోచించి వాళ్ళు అడిగారు కాబట్టి ఏదో చేద్దాం ఉన్నారు. ఇది ఒక్కడైతే చేసేది కాదు కాబట్టి ఇది ఒక బ్యాచ్ 76 బ్యాచ్. మన పేరు ఇస్తాం ఏం ఇచ్చినా సన్మానం చేసినా నలుగురు భోజనం చేసినా ఏం చేసినా నలుగురితో కలిసే చేస్తాం. సో అంచేత ఎవరైనా అవకాశం ఇందులో బలవంతం ఏం చేయాలి మనం వాళ్ళు అడిగిన చిన్న అమౌంటే 4,000 5,000 ఇచ్చేదో మంచి మంచి కాదు. సో అది గ్రూప్లో అందరూ టచ్ ఉన్నాం కాబట్టి మనందరం మాట్లాడుకుని ఆ అమౌంట్ అనేది ఇద్దాం. ఇప్పుడు ఆ విషయం అనేది గ్రూప్లో తర్వాత మాట్లాడుతున్నాం. కానీ చేద్దాం నాకు 1 month టైం తీసుకుని మరి యాక్చువల్గా ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి. 10th క్లాస్ వాడికి ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ మైకులు పెట్టి అర్థం చేసి అన్నీ చేస్తే వాడి డిస్టర్బెన్స్ ఉద్దేశంతోనే ఎగ్జామ్లో వెళ్తాను. కానీ తర్వాత మనకు అక్కడ ఇచ్చారు. మనం తప్పనిసరిగా ముందు అన్ని కార్యక్రమాలు అంటే నేనేమనుకున్నామంటే కమిటీ ఏదైతే నలుగురు యాక్టివ్గా ఉన్నారో నలుగురు ఉన్నాం. ఒకవేళ మన ఫండ్స్ అనుకోకుండా 50,000 క్రాస్ అయినా అంటే 60 అయినా క్రాస్ అయితే అది ఇచ్చిగా ఇక్కడ 3 స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అంటే నా వర్క్లే కాకుండా అందరూ అనుకుంటున్న వల్ల అందరూ ఏదైతే చేస్తాం బాగా ఫైనాన్షియల్గా పూర్లో ఉంటారు. ఎంత మంచి మార్కులతో మాట్లాడతారు ఇంట్లో దగ్గర అవకాశం ఉంది. అంటే అలాంటి వాళ్ళు మనం హెల్ప్ చేస్తామని ఉన్నాయి. అందరూ అభిప్రాయాలు గ్రూప్లో షేర్ చేయండి. కానీ ఇక్కడ ఇది విషయం ఏంటంటే 41 మంది మన గ్రూప్లో ఉన్నారు. మీరు మెసేజ్ పెట్టిన గ్రూప్లో మీరు తప్పు పెట్టండి అదే యాక్సెప్ట్ చేయండి. ఒక 30-40 మంది కానీ ఏం చెప్పట్లేదు. ఎవరైనా నాకు చూడడం రాదండి. చూడడం రాకపోతే ఫోన్ పెట్టడమో తెలుసుకున్నా మీ అబ్బాయి అందరూ చదువుకునే ఉంటారు. అందరూ ఎక్కడ అందరూ హైదరాబాద్ దాపేసిన వాళ్ళే ఉంటారు. వాట్ చెప్పినా సరే గ్రూప్లో మీ ఒపీనియన్ పెడితే ధైర్యం వస్తుంది. ఇప్పుడు అదే గోవింద్ 20 ఇవ్వకపోతే నాకు ఎవరికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ఇంతమందికి ఇచ్చిన మీకు ఎవరైనా ఎక్కువ. సో అందరూ సహకరించారు. ఏంటనుకో సపోర్ట్ అనమాట, ఫిజికల్ సపోర్ట్ మీరు ఇవ్వాలంటే గ్రూప్లో రెస్పాండ్ అవ్వండి. అయితే మనం అలా ఇంత చేద్దాం ఇంత అమౌంట్ పూర్తి చేస్తున్నాం అని అనుకోవడం జరుగుతుంది. అంచేత వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సాయంత్రం మన లంచ్ బ్రేక్ అవుతుంది. మనకి అయిన తర్వాత మన సోదరులు అంటే దాకా వచ్చాం మరి ఇంకొన్ని మెమోటోస్ తీసుకొచ్చాడు జ్ఞాపకార్థం. అలాగే మన కొత్త పాపాయమ్మ తను కూడా కొన్ని మెమోటోస్ తెచ్చినట్టున్నారు. అలాగే ఎవరైనా తెచ్చుకోవాలంటే దయచేసి వెళ్ళిపోకండి. ఇప్పుడు మీ పేరు మీద ఒక మెమోటో తయారు చేసి అభిమానంగా అందరిలో విద్దామనుకున్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడకూడదు. ఈ రోజు మీ పనులన్నీ ఆపేసుకోండి, మన ప్రయోజనాలకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి
ఇప్పుడు గ్రూప్ ఏదైతే ఉందో అది కాకినాడ పంపించి ప్రింట్ తీసుకొచ్చేవాడు కనీసం 5 అవుతుంది. మరి ఎక్కడో దూరంగా ఉన్నారు, మీ అందరికి పట్టుకొచ్చి ఎవరో కూడా మీరు షేర్ చేశారు కొంత అమౌంట్. ఇందులో 400 రూపీస్ ఇచ్చిన వాళ్ళకి మన గ్రూప్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. 1, 2 ఏమైనా స్పేర్గా ఉంటే కనుక మన సూపర్ పేరు ఉంటాయి, మీరు ఎవరికి తర్వాత తీసుకోవచ్చును. అంతేక 5 గంటల దాకా తప్పనిసరిగా అందరూ ఉండండి. ఎవరైతే స్పాన్సర్ చేయదలుచుకున్నారో, ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాం. ఇంకా పైన వాళ్ళు 1 ఇయర్కి ఒకసారి చదవడమా లేకపోతే ఏంటనేది ఫస్ట్లోనే మనం అరవడైతే మాట్లాడలేకపోయాం. ఇప్పుడు మన గ్రూప్లో ఈ చక్కగా చెప్పిన ప్రకారం మన 3, 4 మన కాలం చేశారు. వాళ్ళకి మన పిల్లల అనుకుని ట్రై చేస్తుంటే చనిపోయారని తెలిసింది. దయచేసి ఈ టైం కాకపోయినా ఫస్ట్లో మర్చిపోయాం కాబట్టి ఒక 2 మినిట్స్ అందరూ లేచి నిల్చుని ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి సంతాపం తెలియజేశారు. ఓకేనా? 2 మినిట్స్ అందరూ వచ్చి నిల్చోవడం నాకు అలా ఉంటుందేమో, దయచేసి అదే ఉంటుంది. మన చిన్న 76లో ఏ అభిప్రాయంతో ఉన్నామో ఆ అభిప్రాయంలో మనకు తెలుసు. నేను పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు, కాకపోవచ్చు, నేను బాగా చిక్కిపోయింది. యాక్చువల్గా అప్పుడు లేదు, నాకు 2 సార్లు స్ట్రోక్ వచ్చింది, నేను బాగా చిక్కిపోయాను. అలాంటి వయసు రాకపోతే చిక్కిపోతాం, ఎందుకంటే అధికారించే మొదలవుతుంది. సో ఇవి స్ట్రాంగ్ ఎప్పుడైతే ఉన్నాయో 4 చోట్ల తిరుగుతున్నాం అనుకోండి, మనకి బలం ఉంటుంది, మర్చిపోతాం, స్ట్రెంత్ వస్తుంది అన్నమాట. ఈసారి ఎవరైనా మనం ఫంక్షన్ అయినా పెట్టుకుంటే, ఎవరింటైనా పెళ్ళి అయినప్పుడు కానీ ఇలా పిలిస్తే కానీ అందరూ దయచేసి రండి. నాకు తెలిసి హైదరాబాద్లో 2, 3 ఉన్నారు, మన గెస్ట్ ఉన్నారని ఢిల్లీలో ఉన్నాడు, కానీ మంచి మనసులోనే వచ్చాడు ఇదే విషయంతో. మరి బాంబేలో అయితే నూతన సుబ్రహ్మణ్యం బాంబేలో ఉంచాడు, నాకు కూడా పూణేలో ఏదో పట్టాభారం ఉంటాడు. అంటే నాకు తెలిసి దూరంగా ఎవరు లేరు, 10 మంది తప్పించి కాకినాడ ఉత్తర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎవరు చెప్పారు. ఎప్పుడు కష్టం చూడాలి కొత్తగా నుంచి తిరుగుళ్ళు ఇలా పట్టాభరామయ్య మీ పాట చెప్పడం మొత్తం డైరెక్ట్ గా చూడండి తెలుసు. అంటే ఎవరికైనా ఫంక్షన్ అయితే కనుక గ్రూప్లో పెట్టండి, అవకాశం ఉన్నమని కూడా వస్తుంటారు. నెక్స్ట్ లంచ్ అయిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ చేసుకుందాం. గ్రూప్లో అయితే అయిపోయింది. సాంగయ్య శ్రీనివాస్ అవునా, అది మా ఇంటికి ఫస్ట్లో. నేను కాకినాడలో మా నాన్నగారు పౌరోక్షం చేసేవాడు. కాకినాడలో బాగా అందరికీ తెలుసు, పంచాంగం ఉంది మా పేరు మీద. ఇక్కడ కడపలో నేను ఎందుకు చదవలసి వచ్చిందంటే, ఇక్కడ మా మేనత్ గారు ఉండేవాడు, ఇక్కడ మా నాన్నగారు సిస్టర్. ఆ పిల్లలు లేరు. దాంట్లో ఏంటంటే నన్ను పెంచుకుందాం ఉద్దేశంతో అలవాటు అవడం కోసం 6th క్లాస్లో జాయిన్ చేశారు తీసుకొచ్చి. అయితే ఇక్కడ 4 సంవత్సరాలు చదవడం జరిగింది. తర్వాత నాది యాక్చువల్గా మా డిపార్ట్మెంట్లో 2400 మంది. శ్రీనివాస్ అంటే నేను అప్పటికీ తెలియదు, నాకు ఎస్ఆర్ఎస్ అంటే తెలుసు. అంటే శిష్టు రామసుబ్రహ్మణ్య శ్రీనివాస్. మా మ్యాథ్స్ గారి పేరు నాకు మారింది. ఈసారి గ్రూప్లో నేను గాంధీగారిని పెట్టండి. విద్యార్థిగా గాంగేయుగానే పరిచయం. మనం గాంగేయ ఆస్తి కలిసింది కాబట్టి సిస్టర్గా మారిపోయావు, మారు మనసు కలిగి ఉన్నావు. ఇంతవరకు ఇబ్బందికరమైన విషయం, మీరు దత్త జరగడం, ఇంటి పేరు మార్చుకోవడం అవన్నీ. గాంగేయ శ్రీనివాస్ 10th క్లాస్. నేను ఇక్కడ 10th క్లాస్ చదివినప్పుడు నాది ఒక సబ్జెక్ట్లో పోయింది. నేను అసలు ఎక్కువ చేసేవాడు, అలా ఎక్కువ చేసేవాడు. అక్కడ పోయినప్పుడు గ్రేస్ మార్కులు వచ్చాయి. తర్వాత ఆ గ్రేస్ మార్కులు నేను పాస్ అయ్యాను. మా పెద్దనే ఆనందం పడలేక మెట్లలో పనిచేసేవాడు. వాడికి ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఒక కలర్ సైకిల్ వచ్చినట్టు ఇచ్చాడు, అది కాకినాడ వేసి తిరిగివాడు. మీ ఎక్కడ మన ఇంటర్మీడియట్ చదివాం, నేను పట్టాలి జానకిరాంలో. అది ఎలా ఉంటుందంటే మెయిన్ రోడ్ వెళ్తుంటే విచిత్రంగా ఈ సైకిల్ ఎక్కడం సైకిల్ ఎక్కడం ఇలా అందరూ నాకు సైకిల్స్ తీయడం ఎక్కేయండి. సో ఆ ఇంట్లో పేరు వచ్చింది. ఆ సైకిల్ ఎప్పుడు కూడా జాగ్రత్త ఉంచుకున్నాను మా వెంకటేశ్వర కూడా. ఒకప్పుడు నాకు బాగా పెళ్ళి, మా నేడుగా బాగుంటాడు. వాడేమో బెంగళూరులో ఎంఎస్ రామయ్యలో చదువుతున్నాడు, చదవలేదు. నా మనవడు ఇటు క్లియర్గా వస్తుందో కొడుకు పేరు చెప్తున్నాను, ఎందుకంటే లేదు అది నేనంతా వెయిట్ చేయలేదు. నాకు ఇబ్బంది లేదు, ఆరోగ్యం ముందు
మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు దేవిశెట్టి పట్టాభిరామారావు. మాది కొరిపిల్ల. నేను కొరిపిల్ల నుంచి మా చిన్నగారు అబ్బాయి రామబాబు అతను, రెడ్డి పట్టాభిరామయ్య, నేను ముగ్గురు కలిసి కొరిపిల్ల తెచ్చుకోండి. కానీ ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే మాలో ఈ పట్టాభిరామయ్య ఎక్స్పైర్ అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ వచ్చింది. బాధాకరమైన మేము ముగ్గురు వచ్చేవాళ్ళు అన్నమాట ఇక్కడ నుంచి. ఇక చెప్పాల్సింది ఏంటంటే నాకు ఈ కరెక్ట్గా పెళ్ళి నాకు ఒక పాపకేమో రైల్వేలో పనిచేస్తున్నాం, పెళ్లి చేస్తాం. బాబు ఎంబీఏ చేసి అమెజాన్లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి మనం చాలా సెటిల్ కాదు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ సుఖంగా ఉండడానికి నాకు హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్టీ చక్రరావు అండి. నేను ఇక్కడ 10th అయిన తర్వాత ఐటీఐ డిప్లొమా బిఏ డిగ్రీ చేసిన తర్వాత నా 22వ ఏట విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో ఉద్యోగం వచ్చిందండి. అక్కడ 38.5 years సర్వీస్ చేసిన తర్వాత ఇల్లు కట్టుకుని అక్కడే సెటిల్ అయ్యానండి. నాకు ఇద్దరు అబ్బాయిలు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారండి. గల్ఫ్ సెటిల్డ్. పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు అక్కడే పుట్టిన మనవలు న్యూజెర్సీలో ఉన్నారండి. ఆ పక్క స్టేట్ వాషింగ్టన్లో నా చిన్నబ్బాయి చిన్నకోళ్ళు అందరూ కూడా అక్కడే అమెరికాలోనే ఎంఎస్ పూర్తి చేసి ఆ H1B వీసా మీద ఉద్యోగాలు చేస్తున్నారండి. ఆ తర్వాత నేను ఈ సాహితీ పరంగా రచనలు, కవితలు, కథలు, జోక్స్, వ్యాసాలు రాసేవాడినండి. అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్ర సత్యప్రభ పత్రిక, పల్లకి, ఆంధ్రభూమి, స్వాతి వీక్లీ, స్వాతి మంత్రి, ఇవన్నీ పత్రికల్లో కూడా నా కథలు, వ్యాసాలు, కవితలు అన్నీ కూడా వచ్చేయండి. చాలా కథలకి బహుమతులు అందుకున్నాను. ఇలాగే నా విశాఖపట్నం పోర్టు సర్వీస్లో ఉండగా విశాఖపట్నం పోర్టుకి ISO గుర్తింపు రావడం కోసం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గుర్తింపు రావడం కోసం కార్మికుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వర్క్ సేఫ్టీ మీద 2 నాటకాలు రాశానండి. ఆ నాటకాలు 10 ప్రదేశాల్లో 450 ప్రదర్శనలు పడ్డాయండి. అప్పటి పోర్టు చైర్మన్లు SR రావు IAS, గోపాలరావు IAS, PVR ప్రసాద్ IAS, ఈ ముగ్గురు చేతుల మీదుగా అవార్డు సైటేషన్ అందుకున్నానండి. ఆ తర్వాత రత్నం రామకృష్ణరావు స్వాగతం అండి. దయచేసి వారు ఎంతో మంచి హృదయంతో సహృదయంతో ఇచ్చేశారు. వారు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. చెప్పేసి తన చేపలు తీసుకొని కూర్చోబెట్టుకుని ఇంకొక 1 గంట సేపు నా మాటలు విని నాకు ఒక చిన్న సత్కారం కూడా చేసి పెట్టించారు. ఆయన ఇలాగ రేడియోలో కథలో కవితలు, ఇలాగ రేడియోలో కథానికలు, నాటకాలు పాత్రికాలు ఇస్తుండేవాడు. అంటే ఆ పాత్రికాలు మరి గవర్నమెంట్ కావడం వల్ల రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉండేది. ఈ పత్రిక వాళ్ళ నుంచి పారితోషికం చాలా తక్కువ అండి. ఆ విధంగా జరిగిందండి. అయితే నేను టైం చూస్తున్నాను, ఇవ్వకపోవద్దు. ఇక కట్ చేస్తాను. లంచ్ తర్వాత మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. సోదరి అందరికీ. ఇప్పుడు నా గురించి చెప్పవలసింది ఏం లేదు. హలో, నా గురించి స్పెషల్గా చెప్పవలసింది ఏం లేదు. తెరిచిన పుస్తకం నా జీవితం. 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇక్కడ ఇదే స్కూల్లో మా పెద్దనాన్న గారు గురుగారు కేశవ గారు హెడ్ మాస్టర్ చేసినప్పుడు ఇక్కడ నేను చదివాను. మా జానకి లక్ష్మి కూడా మా అక్క, మేమిద్దరం ఒకే క్లాస్లో చదువుకునే వాళ్ళు. నేను ఇక్కడ అయిపోయిన తర్వాత కాకినాడ నుంచి ఏమో అమలాపురం వెళ్ళిపోయాం. అమలాపురం నుంచి నెమ్మదిగా హైదరాబాద్ వెళ్ళిపోయి సిరీస్ కంపెనీ అని చెప్పి అందరికీ తెలిసి ఉంటుంది. సాధారణంగా జనాలయం ట్యాబ్లెట్లు తయారు చేసే కంపెనీ. నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా నాకు చదువు రాలేదు. కాకపోయేటప్పటికి నేను ఇంకా నెమ్మదిగా చిన్న ఉద్యోగం ఎత్తుకుంటూ సిరీస్ కంపెనీ అని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యాను ఆపరేటర్ కింద. అది మా దురదృష్టం కొద్దీ ఆ కంపెనీ మూసేయడం జరిగింది. ఆ తర్వాత పారాసెటమాల్ కంపెనీ, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పని పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ ఒకటి
హైదరాబాద్లోనే మెదక్ డిస్ట్రిక్ట్ బొంతపల్లిలో ఉంది. దాంట్లోనేమో నేను యూనిట్లో ఒక ఆఫీసర్ కింద జాయిన్ అయ్యాను. అలాగే 1921లోనే నేను రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత ముందే నాకు కోవిడ్ రావడం జరిగింది. ఆ కోవిడ్ తగ్గి అన్నీ అయిన తర్వాత నెమ్మదిగా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను. నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో బీటెక్ అయింది. మా చుట్టాల అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసాము. అతను సాఫ్ట్వేర్ చేస్తాడు. నాకు ఒక మనవరాలు, ఒక మనవడు ఇద్దరు ఉన్నారు. మా మిసెస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంటే అందరికీ రావాలి. మా మిసెస్ ఎందుకంటే చెప్పడానికి నాకు అంతకంటే లేదు. అందరూ కూడా మాస్టర్ గురుగారు కేశవరావు గారి అమ్మాయి ఇదే స్కూల్లో మనందరం కలిసి చదువుకున్న విద్యార్థిని. నేను కేశవరావు మాస్టర్ హెడ్ మాస్టర్ రెండో అమ్మాయి. నాన్నగారు స్టూడెంట్ని ప్లస్ ఇక్కడ అందరికీ ఇక్కడ క్లాస్మేట్ని. మేము హైదరాబాద్లో ఉంటామండి. మా వారు ఫస్ట్ ఆర్మీ మ్యారేజ్ నడిపి తర్వాత ఆర్మీలో అయిన తర్వాత న్యూస్ పంజాగుట్లో 24 years సర్వీస్ చేశారు. 2 గవర్నమెంట్ జాబ్ నేను. నాకు ఇద్దరు అమ్మాయిలు బీటెక్ చేశారు. పెద్ద అమ్మాయి హైదరాబాద్, అల్లుడు బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్. ఇద్దరు మనవాళ్ళు, పెద్ద అమ్మాయికి ఇద్దరు బాబు, పాప బాబు. చిన్న అమ్మాయి యూఎస్లో ఉంటుంది. ఆ అమ్మాయికి పాప బాబు, అల్లుడు అక్కడ సెంట్రల్లో మేనేజర్ చేస్తారు. మేము హైదరాబాద్లో సెట్ అయ్యాము. అంతే. నారాయణరాజు, నారాయణబాబు గారే పరిచయం ఇక్కడ. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఏమో 2 lakhs అసిస్టెంట్ మేనేజరు. అమ్మాయి ఏమో దాంట్లో అబ్బాయికి ఇచ్చాను. ఆ అల్లుడేమో సాఫ్ట్వేరు. నేను 10th క్లాస్ అలాగే దండయంత్రంతో నెగ్గాను. వ్యవసాయం చేస్తున్నాను. ఇదే అందరికీ నమస్కారం అండి. పూర్తిగా చెప్పండి, మీరు విద్యార్థినిగా పూర్తిగా చెప్పండి అందరికి. వీడిల్లి గంగాబాలు. మా పుట్టూరి కడపనండి. అయితే నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను కూడా గ్రేస్ మార్కులో పాస్ అయ్యాను. నేను కూడా గ్రేస్ మార్కులో పాస్ అయ్యాను. పాస్ అయిన వెంటనే మాత్రం నర్సాపులు నర్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళిపోయానండి. అక్కడ 3 సంవత్సరాలు నర్సింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత 83లో గవర్నమెంట్ జాబ్ తీసుకొచ్చి జాబ్ చేస్తూ 84లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా హస్బెండ్ పాస్టర్ గారండి. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేస్తూ ఆయన అనేవాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటాయి ఉద్యోగస్తులు అనేసి చేసుకోమంటే నేను ఇష్టపడి చేసుకున్నానండి. మాకు 2 పిల్లలండి, పాప బాబు. పాప యాక్సిడెంట్ వాళ్ళు సెటిల్ అండి. మా బాబు కూడా మాతో ఉంటాడు. ఆయన కూడా సెటిల్ అండి. మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. అయితే నేను ఫస్ట్ ఏఎన్ఎంగా జాయిన్ అయ్యానండి. కొంతగా చేసిన తర్వాత యాక్టివిస్ట్గా ప్రమోషన్ వచ్చింది. అది మళ్ళీ 5 years అయిన తర్వాత పిహెచ్ పబ్లిక్ హెల్త్ నర్స్గా ప్రమోషన్ వచ్చింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా 5 years చేసి 2020 సంవత్సరంలో పిహెచ్సిలో రిటైర్ అవ్వడం జరిగిందండి. ఇది మరి మేము రెండు చర్చలు జరిపిస్తామండి. మరి మీ అందరి కోసం ప్రేయర్ చేస్తామండి. మాకు ఇచ్చిన అవకాశం మీరు పిఠాపురం మా ద్వారా అంటే నేను డైరెక్టర్ని మా సంస్థకి సంఘాలు స్థాపించాం. 3 సంఘాలు స్థాపించాం మాట. చాలామంది పేద సేవకులు కూడా నేను హెల్ప్ చేస్తాను అన్నమాట. అంటే ఎక్కడి నుంచి మాకు సహాయం లేదు. ఈవిడ వచ్చి దాంట్లో నుంచి ఒక చర్చ నుంచి ఇచ్చింది. అలాగా సేవకులకి మేము సేవ చేస్తాం అన్నమాట. 10th క్లాస్ విద్యార్థులకు మిత్రులకు 1975-76లో నేను 18 ఊళ్ళకి ఎస్పీఎల్ కింద పనిచేసి అందరికీ కూడా మంచి అభిమానంగా నేను ఎస్పీఎల్ చేస్తూ ఆ తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సాధిస్తూ ఇంటర్మీడియట్ 10th క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఐడెంటిటీ 81-84లో బీకామ్ డిగ్రీ పాస్ అయ్యింది. బీకామ్ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఒక వ్యాపారం ప్రారంభించి ఉద్యోగంలో సెక్యూరిటీ కింద స్టేట్ బ్యాంక్ సెక్యూరిటీ కింద స్టేట్ బ్యాంక్లో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయిపోయి ఆ తర్వాత బ్యాండీ షాప్ బెల్స్ ఆఫ్ కొన్నాపిల్లు స్థాపించి అనేక వ్యాపారాలు అభివృద్ధి చెంది అనేక రకాలుగా
పెద్దలు తెచ్చారు, ఆర్యా షిప్పింగ్ కంపెనీ తెచ్చారు. చిన్నోడు గోత్రా షిప్పింగ్ కంపెనీ, వాళ్ళకి బిజినెస్లో ఉన్నాయి. మా మనవలో కూడా డాన్సర్, స్టేట్ ఫర్ డాన్సర్, విశ్వాసంలో పాస్ అయిన డాన్సర్లో పడ్డాను. నేను ప్రస్తుతం అన్నమయ్య గీతం కోచింగ్ ఇస్తాను, ప్రోగ్రామ్స్ ఇస్తాను, ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాను. నేను కాకినాడలో ఉంటాను, రామకృష్ణ గారు మేము పక్కనే ఉంటాం. అందులో ఉంటాను అని చెప్పేసాడు, నేను అసలు అంతా ఉంటాను. నేను చెప్పడం కదండి, అవి చేసేవి అవి నేను చెప్తే చెప్తారా జగత్ కూర్చోండి. విద్యార్థులైన 1976 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు ఈ రోజున 65 సంవత్సరాల వయసులో మనందరూ గేదమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో శ్రీరామ రామేశి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీరామ సదాశివాయ శ్రీ నమో నారాయణాయ నమః. ఇక్కడికి మనం చాలా సంతోషం. ఎందుకంటే మనం 50 సంవత్సరాల క్రితం మనందరం ముఖముఖాలు చూసుకున్నాం. మామూలుగా మనకు పరిచయం అయిన తర్వాత మళ్ళీ ఎవరి మటుకు వాళ్ళే మనం ఎవరింటిగా వెళ్ళిపోయాం. ఎవరెక్కడ ఉన్నారో, ఏ బ్రాండ్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి ఒక సెల్ ఫోన్ కానీ ఫోన్ కానీ ఏమీ లేదు ఆ రోజుల్లో. చేత మనకి ఎవరికి తెలిసేది లేదు. ఈ రోజున మనందరం ఇలాగా ఎక్కడి దగ్గర పెట్టుకోవడం వల్ల మనందరం ఫోన్లు ఉండడం వల్ల అందరం పేదలయ్యాం. ఒక చోట నుండి ఈ సంతోషం చాలా ఆనందంగా నారాయణరావు గారు వచ్చారండి. స్వాగతం సుస్వాగతం. కూర్చోండి. నారాయణరావు గారికి స్వాగతం సుస్వాగతం. లేదు ఊరికెళ్ళానమ్మా. నారాయణరావు గారికి స్వాగతం సుస్వాగతం. నా పేరు ఆచరణ వచ్చారావు అండి. నేను అత్తలపల్లి గ్రామం మాది. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఎంఎస్ఎస్ ఆఫీసులో చదివానండి. 1952లో డిగ్రీ వచ్చిందండి. డిగ్రీ వచ్చిందంటే మా మేనమామ గారు అమ్మాయి తర్వాత నాకు వివాహం చేశారండి. నా భార్య పేరు లక్ష్మి అండి. నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి పేరు లక్ష్మి. కూడా మా పెద్ద అబ్బాయి పేరు ఆసన మురళీధర్, చిన్న అబ్బాయి పేరు ఆసన కృష్ణమోహన్ అండి. పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ అండి, చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పెద్ద అబ్బాయి ఖతార్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి కృష్ణమోహన్ హైదరాబాద్లో కొండపూర్లో ఉన్నాడండి. వాళ్ళకి పెద్ద అబ్బాయికి 2 అమ్మాయిలండి, చిన్న అబ్బాయికి ఒక
వచ్చారు. వచ్చి వస్తే దేవశెట్టి వీరభద్రరావు గారి మాజీ సర్పంచ్ గారు అబ్బాయి, రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వారు. మామయ్య గారు అమ్మాయి, అక్కయ్య గారు అమ్మాయి, అమ్మాయి వివాహం జరిగింది. జరగదు నాకిద్దరు బాబులు, ఒక బాబు అన్నయ్య గారు చేసి ఇక్కడే జాబ్ చేస్తాను. గవర్నమెంట్ షిఫ్ట్ అయ్యింది. ఇంకో బాబు చేసి రూల్స్ ఇవ్వడానికి మా మాటలో 2 సార్లు వచ్చాయి. మా మామగారు ఒడ్డు వేయబడుతున్నారంటే కడిగి యాక్సిడెంట్ ఆయన ఎంబీఏ చేశాను. మామూలుగా అత్తయ్య గారు అత్తయ్య, మా నాన్నగారి అది వస్తుంది, మా ఫాదర్ అది వస్తుంది, నాది అది వస్తుంది. నా నాన్న కూడా చేస్తారని అడిగారు కానీ బయట నాది కూడా ఇప్పుడు నేను మీకు కనిపించకపోయినా నా భూమి కొండలాగా అది ఒక 10 సంవత్సరాల క్రితం అడ్మిషన్ గుడికి అలా ఉంటుంది. మమ్మంతా క్లియర్ వ్యాక్సిన్ గుడికే పండుగ క్లియర్ చేసి లేఅవుట్ చేస్తాను. ఇందులోనే అవసరం లేఅవుట్ శరవేగంలో పూర్తి అవ్వాలి సార్. మీ జీవితం ఎంత అభివృద్ధి చెందిందో స్ఫూర్తి స్ఫూర్తికి సమావేశం. అసలు నేను యాక్చువల్గా రాత్రి 9కి నేను డిసైడ్ అయ్యింది. డిసైడ్ అయితే వచ్చిందామని చూస్తే దాన్ని కేవలం మా నాన్నగారు ఇప్పుడు పెట్టేది చేశారంటే దేవర్ ఫ్యామిలీ స్కూల్ గురించి అండి. ఆయన ప్రతిరోజు ఎవ్రీడే ఒక 5 నిమిషాలలో స్కూల్ గురించి చెప్పాలండి. వీళ్ళ బ్రదర్స్ గురించి చెప్పడం. మా నాన్నగారి స్కూల్ మాట్లాడి ఇందులో బ్యాడ్మింటన్ ఎస్పీఎల్గా ఉండటం అవన్నీ ఒక రోజుకు 5 మినిట్స్ చెప్తారు. నేను అప్పుడు అనుకున్నాను, నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే ఈ స్కూల్ గురించి ఈ ఫ్యామిలీ గురించే చేశారు. నన్ను పెళ్లి చేశారండి. ఎందుకంటే వాళ్ళకి బ్రదర్స్ ఇందులో నాన్నగారితో జర్నీ అండి. ఈ మధ్యన 4 సంవత్సరాల క్రితం మా సదస్సులో కంపెనీ ఫంక్షన్ పెట్టుకుంటారు కదా, అందరూ అన్ని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తను నేను అనుకునేవాడు. కానీ ఇది లక్కీగా చక్రరావు గారు అలాగే శ్రీనివాస్ గారు చదువుతోటి అనుకోకుండా ఇలాగ సక్సెస్ అవ్వడం జరిగింది. ఇక నా గురించి అయితే నేను ఇక్కడ అయిన తర్వాత కాకినాడలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఆంధ్రమ్మ కాలేజీలో చేశానండి. తర్వాత బీఈడి సాక్షియాదవ్ కాలేజీ ఏలూరులో చేశాను. తర్వాత 85లో జాబ్ వచ్చింది. ఎక్కువగా సర్వీస్ అంతా కూడా ఫస్ట్ ఇక్కడ కొత్తగూడలో చేశానండి. తర్వాత ఇక్కడ నుంచి మెండపేట వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువ సర్వీస్ అంతా. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా నాకు ఇక్కడ కొరనాపల్లి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. ఇక్కడే నేను 2020లో రిటైర్ అవ్వడం జరిగింది. అలాగే నాకు ఒక అమ్మాయినండి. అబ్బాయి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు కూడా వేరే కంపెనీ చేస్తున్నారు. తర్వాత అరువుగా కూడా జాబ్ అయ్యండి. అమ్మాయి హౌస్ వైఫ్. నేను ప్రస్తుతం మెంపేటలో సెటిల్ అయ్యానండి. చెప్పారు ఇది మనకి 50 ఏళ్ళు నిండుకొని అందరూ మీకు చూపుతూ ఉంటారు, ఎవరు వస్తారో అని అలాగే అన్నారు. కష్టం కదా అంటే ఎలా గ్యారెంటీ రావాలి కదా చెప్పారు. నేను మీ అందరికీ చెప్పే విషయం, నేను ఆపరేషన్ వెళ్ళిపోయి నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఖాళీగా తిరిగాం. తిరిగి 77 పోస్ట్ ఆఫీస్ అట్లగడ్డ విలేజ్, అంటే నాకంటే అత్యారాలు తమ్ముడు బాగా రామకృష్ణ గారు ఉన్నాడు. అది మా అమ్మమ్మ గారు. అక్కడ నేను పనిచేస్తూ 80లో అక్కడ కొత్తగా కార్పొరేషన్ బ్యాంక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అందులో మేనేజర్కి మా మామయ్య గారికి ఫ్రెండ్షిప్. ఎవరు ఎవరైనా కావాలని నాకు పార్ట్ టైం జాబ్ ఇచ్చాను. పార్ట్ టైం జాబ్ ఇచ్చాను కాబట్టి నేను పని చేస్తానంటే 3 సంవత్సరాలు ఉంటేనే పనిచేస్తున్నాను బ్యాంక్. నా 1983లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. 7,50,000 రూపాయలు పర్మినెంట్ చేశాను. 7,50,000 రూపాయలు జీతం ఇస్తారు. ఆ రోజు 91 దాకా నేను అలా అటెండర్ గారికి కంటిన్యూ అయ్యాను. అటెండర్ నుంచి 91లో క్లర్క్ చేశారు. అంటే నేను అలాగా 10th పాస్ అవుతున్నాను.
10th క్లాస్ కట్టి పాస్ అయితే ఎగ్జామ్ నీ పాస్ అయినా నాకు టెస్ట్ డిబేట్ చేశారు. నీ టెస్ట్ మ్యాంగ్లూర్ వెళ్ళాను, కర్ణాటక మ్యాంగ్లూర్ మెటాలిస్ట్. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 30 మంది వెళ్ళారు. ముగ్గురు పాస్ అవ్వాలి. వైజాగ్ చేశారు. వైజాగ్ ర్యాంక్ చేశాను. 2019 దాకా నేను వర్గానే కంటిన్యూ అయ్యాను. బాగుంది దాకా 2019 దాకా కంటిన్యూ అయ్యాను. అయిపోయి నాకు బాగానే సర్వీస్ చేశాను, బాగానే జీవనానికి వెళ్ళి వర్క్ అవుతాం. అదే అటెండర్ నుంచి సేమ్ ఎలా ఉండిపోతుంది. మనం దాన్ని డెవలప్ చేసుకుని అలాగే కెరీర్ పెట్టుకుని తిరిగి జస్ట్ మన 2013 రిటైర్ అయిపోయింది. నాకు పాప బాబాయ్ ఉంది. బాబాయ్ నుండి బెంగళూరులో టీఎస్ఐ కంపెనీ ఇంజనీరింగ్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. ఈ రోజు నేను రావడం చాలా లేట్ అయిపోయింది, నన్ను క్షమించండి. సన్నగా నాకు 12 చిల్లర గుర్తొచ్చింది. 12 చిల్లరకి ఇంకా చాలా మంది జనం ఉన్నారు. ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి 8 2 అని చెప్పేసి క్యాకేసారు. అక్కడ నుంచి అలా చూస్తే 8వ తారీఖు ఎందుకో వచ్చింది ట్రాఫిక్ 8 ఉంది కదా ఈ భోగనం అని చెప్పేసి సడన్గా గుర్తొచ్చింది. గవ్వ వెళ్ళి ఆ భోగనం దగ్గర 5 నిమిషాలు ఉంది. గవ్వ వస్తే సూర్యబాబు చేశాను. సూర్యబాబు, నువ్వు, రామారావు, అచ్చారావు, ఇలాగా మన బాబు వీళ్ళందరూ 10 మంది దాకా టచ్లోనే ఉంటారు. ఎదుర్కొన్నారే నాకు మనం మాట్లాడుకుంటున్నాం. నాకు గుర్తులేదు. రిజిస్ట్రేషన్ అయినా నాకేం లేదమ్మా. ఎందుకంటే మా అబ్బాయికి చెప్పారు అంతా. బిజినెస్ కూడా ఏమీ లేదు. దర్జాగా అలా తిరగడం, అలా కూర్చోవడం. అంటే ఏదైనా పని ఉంటే కేస్తాను. మా అబ్బాయి డాడీ ఏం చేయండి అని చెప్పేసి అడుగుతాడు. అంతే తప్పించి దాని ధర్మాలు ఏముందండి? దాని ధర్మాలు ఏమి లేదు. 2016 నుంచి ఓ 60 మందితో మొదలెట్టాం. నెలకి 5 రకాల ఫ్యామిలీకి పనిచేసే ఆయిల్, చింతపండు, ఏదైనా మినపప్పు ఇలాంటి 5 రకాలు ఇస్తాం. ప్రతి నెల 10వ తారీఖున ఇస్తాను. ప్రతి నెల 10వ తారీఖున 60 మంది దగ్గర నుంచి ఇప్పుడు 140 మంది దాకా ఇస్తున్నాను నేను. ప్రతి నెల ఇస్తాను. ప్రతి నెల 10వ తారీఖుని 10 గంటలకు కరెక్ట్గా వస్తారాలో మా గుమస్తాలు ఇద్దరు వెళ్ళిపోయి వెళ్ళి ఇస్తారు. మీరు ఏదో 3 నెలలకో 4 నెలలకో వెళ్తాను అక్కడికి. సరదాగా అందరినీ చూడటానికి. అందరూ పెద్ద వయసు వాళ్ళు బతకపోయిన వాళ్ళు ఉంటారు. ముసలి ఒక 70 years 60 years దాటిన వాళ్ళు కొంచెం ఏ పనికి వెళ్ళలేరు కదా. అలాంటి వాళ్ళకి ఇస్తుంటాం. నెలకి ఒక్కొక్కరికి 300, 320, 330 అలా అవుతుంది. అయితే 16 నుంచి ఇప్పుడు వరకు ఏ నెల మానలేదు. ప్రతి నెల ఇస్తాను, ఏ నెల మానలేదు. అలా ఇస్తున్నాం. దేవుడు మనకి ఏదో ఇచ్చాడు. ఇవ్వాలన్నా ఎదరోడికి సాయం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఉంది కనీసం నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి 2 నెలల 15 రోజులు ఉండిపోయానండి. 2 నెలల 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. మొత్తం సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ సొసైటీ ప్రెసిడెంట్గా చైర్మన్గా చేస్తున్నాను. పెనుగుదురు, నడపుదురు, గొల్పూడి, ఒంగోడు అన్ని 5 గురదాపల్లి 5 కలిపి ఒకే PSCS ప్రాథమిక వ్యవసాయ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాం. పొద్దుంటే బతిమాలించినట్టు ఇచ్చారు పోలే అని చెప్పేసి చేస్తాం. మీరే ఉంటారని. మిత్రులందరికీ నమస్కారం. గోపాలరావు గారు, రావు గోపాలరావు గారు. గోపాలరావు అని నా పేరు. నేను ప్రస్తుతం నారాయణరావు గారు లేవుతోనే వస్తూ కట్టుకున్నాను. మాకు ఒక పాప
మనవరాలు బీసీఏ చదువుతుంది మనవరాలు. అందుకంటే ఎక్కువ మాట్లాడలేని అలవాటు చెప్తున్నాను. నన్ను పేరు దాంట్లో బాబానే కాకేస్తుంటారు. నా పేరు సేవరెడ్డి గోవింద్ అండి. నాకు నమ్మకుడు. మేము మా పక్కన అభ్యాస బ్యాచ్లో వాళ్ళందరితో నేను సెంటర్ చదువుతున్నామండి. ఇప్పుడు ఈ సమావేశం కూడా నాకు చాలా సంతోషంగా కూడా రావట్లేదు నేను మాట్లాడడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి రైస్లో ఫ్రెండ్గా పనిచేస్తున్నానండి. నలుగురే రైస్లు. నాకు పాప బాబు మ్యారేజ్ అయిపోయింది. అది రైల్వే లోకి అబ్బాయి బీకామ్ బీటెక్ చదివిందండి కలెక్టర్ గారు. అది ప్రస్తుతానికి ఇప్పుడు కాకినాడ మాంసాల షిప్పింగ్ కంపెనీలో వచ్చిన మిత్రులందరికీ చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ చాలా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను చెప్పేది నా పేరు ఎంసీ మంగాపతిలో. నేను మడకదుర్లో పుట్టాను, కానీ ఉండడంలో కాండ్రేగలో ఉన్నాను. కాండ్రేగ నుంచి 10th క్లాస్ చదివాను. 8th, 9th, 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ అయిన తర్వాత నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఇదేంటి ఉద్యోగం ఎలా ఉందేంటి అనుకున్నాం కొత్తలో. మనం అంతా ఒక టైప్ ఆఫ్ మనుషులు. కానీ ఆ ఉద్యోగం చూస్తే ఎవరికైనా సరే భయం వస్తుంది. స్టార్టింగ్లో ఏంటి యూనిఫామ్ ఏంటి ఇలాగ అరేంజ్మెంట్ చేస్తారు, ఈ ఆఫీసులతో ఏంటి అంతమంది సిగరెట్లు కొట్టుకుంటా ఎలా బతకాలి ఏంటి. కానీ అప్పటికి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ధనం లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు మనం ఈ ఉద్యోగం పట్టుకుని మేడాలి. అయితే ఎలా చెయ్యాలి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఆయన యొక్క నా సీనియర్ ఉంటారు, వాళ్ళు అబ్బాయి ఇది ఒక టైప్ ఆఫ్ కోఆపరేషన్. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఒక రకమైన 1 of 2 టైప్స్. ఓ రకంగా వెళ్తే ఫ్రాడ్గా వెళ్ళచ్చు, ఓ రకంగా వెళ్తే మంచిగా వెళ్ళచ్చు. నువ్వు ఏది నేర్చుకుంటావో నేను నేర్చుకోవు. ఫ్రాడ్గా వెళ్తే నీకు అంతమైపోతావు, కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు. కరెక్ట్గా వెళ్తే చాలా పైకి వెళ్తావు. నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అనేసి కొంతమంది సీనియర్ నాకు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇవ్వగానే అప్పుడు మనం నమ్మించుకున్నాం. దీంట్లో ఎవరైనా కష్టపడి పేరు రావాలనుకుంటే పెద్దానికి ఒక్కటే చూపడండి సార్ ఇక్కడ ఎలా ఉంది, మీరు ఎలా వస్తే ఎలా అవుతారు అనేసి ఇలా చేస్తే 3వ వార్డు, తర్వాత కమిషనర్ హైదరాబాద్, తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తే గంటే కొట్టుకుంటాం 40 మామూలుగా. అప్పుడు ఒక అవార్డు 5 అవార్డు సంపాదించుకున్న నేను తగ్గిన తర్వాత అమ్మాయిలు పెళ్ళి వచ్చాయి. 2 అమ్మాయిలకి పెళ్లి చేశాను. 2 సాఫ్ట్వేర్, అల్లుడు సాఫ్ట్వేర్. ఒకరేమో అమెరికాలో ఉన్నాయి పెద్దలు, చిన్నోళ్ళేమో బెంగళూరు చేశాను. ఇప్పుడు నేను జనవరిలో కాంట్రాక్ట్. ఇది నా వ్యవసాయం కాంట్రాక్ట్. ఎప్పుడు ఏ పొరపాటు ఈ గ్యాప్ ఈ ఎప్పుడు నాకు యాక్టివ్గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను మహా దోస్తి గోవింద్ ఫోన్ చేసి నాకు ఎవరంటే ఇప్పుడు ఎలా పెడుతున్నాం అనగానే నాకు నా పేరు సింగపూర్ హైదరాబాద్ అండి. మాది అనంతపురం గ్రామం. నేను 10th క్లాస్ 8th నుంచి 10th వరకు కూడా ఇక్కడ ఇండియన్ స్కూల్లో చదువుకున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది, చిన్న అమ్మాయి రాజమండ్రి అండి. చాలా సహకారంగా మా అబ్బాయికి ఇచ్చాను. నేను ప్రస్తుతం కార్యక్రమం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ నలుగురిలో సింగపల్లి ఫౌండేషన్ అని చెప్పి ఒకటి పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు చదువుకునే కూడా హెల్ప్ చేస్తున్నాను నాకు చూసినంత మటుకు. నెక్స్ట్ నలుగురు గ్రామంలో కూడా దాదాపుగా గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్క్ చేస్తున్నాను. సంస్థలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ కూడా వచ్చిందండి. మన పేరు బాబా. ఏడుగురికి రావాలి తమ్ముగారు. మా భార్య
వెళ్ళాలన్నారు. అదే అదే మీరు నిజంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి నిలబడడానికి కారణం కూడా ఇది. మా విషయం చెప్పాలండి, ప్రస్తుతం పిల్లలందరూ కూడా బాగా సెటిల్గా ఉన్నాయి, సెటిల్ అయ్యారు. ప్రస్తుతం నాకైతే బాధ లేదు. ప్రస్తుతం శ్వాసోగా చేస్తూ అంతా కూడా హ్యాపీగా ఉన్నాను. కనిపిస్తాం నరసింహరావు గారు అప్పుడు మన చక్ర శ్రీనివాసు బాగా హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. 77లో థ్యాంక్ యూ నరసింహరావు గారు, థ్యాంక్ యూ. ఇలా యూనియన్ బ్యాంక్లో వచ్చేటప్పుడు అందులో పీసీసీటీఎస్ మేనేజర్గా నేను అక్కడ రిటైర్ అయ్యాను. మా మిసెస్ విజయలక్ష్మి ఇక్కడ ఉందండి. సామాన్య కోర్టులో చేశానండి. మహారాణి కాలేజీలో డిగ్రీ చేశానండి. భారతీయ విద్యాభవన్లో ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ మేనేజ్మెంట్ కూడా చేశాను. అది నేను మాత్రం ఉద్యోగాలు చేస్తానండి. వ్యాపారం ప్రస్తుతం కూడా నేను బిజినెస్ చేస్తున్నానండి. నెల బాబు పాపనండి. మా పాప ఎంఎస్సీ కంప్యూటర్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ చేస్తాను. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బాబు మాత్రం ఇంజనీరింగ్ చేసిన మూడు వ్యాపారంలో వచ్చేసారు. నేను నా పేరు దాసరి సుదర్శనరావు. నా నేటివ్ ప్లేస్ సహాపురం. నేను న్యూ డేస్ వచ్చినప్పుడు జాబ్ చేస్తాను, రిటైర్డ్ అయిపోయాను. మాకు 2 అబ్బాయిలు. ఇప్పుడు ప్రస్తుతం మెల్లపెట్ట ఉంటుంది. అందరికీ వందనాలు. అందరికీ నమస్కారం. మా ఆయనగారు తొందరగా పైకి వెళ్ళిపోయారు. అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ దుబాయ్లో చేస్తున్నారు, ఫ్యామిలీ చూస్తున్నారు. 2వ అబ్బాయి సివిల్ ఇంజనీర్ అండి. అదే మస్కట్లో చేసేవాడు. ప్రస్తుతానికి ఇప్పుడు కాకినాడలో ఉన్నాను. 3వ అబ్బాయి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. 3వ అబ్బాయి నేను ఉంటున్నామండి సామపట్లో. అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు. మాట్లాడుతుంటే నాకు అందరితో మాట్లాడడం చాలా కాదు. అయినప్పటికీ మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా బాగా ఫీల్ అయ్యాను. మీతో పాటు నేను 6th, 7th ఈ స్కూల్లోనే చదివానండి. తర్వాత 8th, 9th బయట మామూలుగా ఉద్యోగించే వేరే ఊరేళ్ళు కనిపించాను. మళ్ళీ 10th ఇక్కడే కనిపిస్తారు. నేను 10th వెళ్ళాను. తర్వాత నేను మొదటే చెప్పానండి, శివరావు గారు పడుతాయని కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పడుతాయంట ఏ స్థాయిలో ఉన్నారో మీరే నిర్ణయించుకోవాలి. మామూలుగా మ్యారేజ్ చేస్తారు. బెటరీ మ్యారేజ్ అయినా ఆయన రిటైర్ అయిన తర్వాత ఎక్స్పైర్డ్ అయిపోయారు. తర్వాత నాకు 2 కొడుకులు. పెద్దోడేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. చిన్నోడేమో కాకినాడలో ప్రైవేట్గా చేస్తున్నాడు. ఇద్దరు బాగా ఉంటారు. తర్వాత మనవలు నలుగురండి. 2 పెద్ద అబ్బాయికి వాళ్ళంతా బాగా ఉన్నారు, మిమ్మల్ని బాగా చూస్తారండి. చూస్తారండి. కాకపోతే ఏంటంటే నేను హార్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పవలసింది మీ అందరికీ నన్ను గుర్తు పెట్టుకున్నందుకు. ఎందుకంటే నేను 10th అయిన తర్వాత ఎక్కడో ఇంకా లైఫ్ అనేది అలాగా రెండోది చక్రరావు గారికి బాబాయ్కి నిజంగా నా హృదయం ధన్యవాదాలు. చిన్న చిత్రాలయ్య, నేను వ్యవసాయ పరంగా చదివాను ఇక్కడ. మాకు అమ్మాయి ఏమో సంబర చేశారు. అలా రెడ్డి గారు చెప్పారు హైదరాబాద్ అయినా మ్యారీడ్. మా మనవాడు మా అబ్బాయి హైదరాబాద్ మలబాడ్లో చేస్తుంటాడు. నేను ఎస్ఆర్ఎంపీలో 36 సంవత్సరాలు చేసి రిటైర్ అయిపోయాను. నేను పెనుగురులో ఉండి 6 సంవత్సరాల నుంచి కాకినాడలో సెటిల్ అయ్యాను. అందరికీ
ఆ సందర్భంలో సభ ఏర్పాటు చేసిన మన చక్రరావు శ్రీనివాసు గోయిండు డాక్టర్ గోయిండు వీళ్ళందరినీ ముఖ్యంగా అభినందిస్తూ ఈ సభకి కారణమైనటువంటి మనల్ని ఇక్కడ ఆత్మీయతగా ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు చెప్తాను. అందరూ ఇంకా మా సమగ్ర ఆ నలుగురు కలిసాం, ఆనందాలను పంచుకున్నాం. ఈ ఆనందాన్ని అంతేకాకుండా ముఖ్యంగా గురువుని తీసుకొచ్చి మనతో పాటు మన చదువు చెప్పిన గురువుని తీసుకొచ్చి సత్కరించి ఆ సత్కారం గురువు గారి ఆశించి మన అన్నం పొంగనయ్యం. అది చాలా బ్యాచ్గా ఆనందపడే విషయం. ఇంతకుముందు గతంలో చాలా మంది అడిగారు ఆ నేతల్ని, అడిగినా నేను రాలేకపోయాను. కానీ అకౌంట్ తయారు చేయడం ఇవాళతో మనకు అవ్వదు. దయచేసి ఎవరు ఎంత ఇచ్చారు బై నేమ్, దానికి ఎవరు పేరు ఎంత ఖర్చు చేయండి డీటెయిల్గా గ్రూప్లో పెడతాం. పెట్టిన తర్వాత ఎవరు అబ్జెక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అబ్జెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కానీ చక్రరావు కానీ తెలియజేయండి. ఎందుకంటే మీరు 1000 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, వైవిష్యం అంటే ఒకసారి 500 ఇచ్చి ఉండొచ్చు, రెండోసారి మీరు రాయడం మర్చిపోయి ఉండొచ్చు. సో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కంపల్సరీ గ్రూప్లో వద్దు. కస్టమర్ ఫోన్ చేసి మీరు 1000 ఇచ్చారు కదా 500 వచ్చింది ఏంటంటే అడగడం తప్పలేదు. ఇది ట్రాన్స్పరెంట్. ఇది మరి అందరూ సహకరించారు, అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఇందులో మనస్లో ట్రాన్స్పరెంట్ లేకపోతే మనస్పర్ధలు వస్తాయి. సో అంచేత ఇప్పుడు మన గోవిందు వచ్చిన వాళ్ళందరినీ కూడా బై నేమ్ అంటే ఫోటో ద్వారా మెమోరీస్ తయారు చేశాడు. అలాగే మా పాపాయమో ఎవరికైనా ఇచ్చేస్తాను కలిగిందు. ఇప్పుడు నేను పిలుస్తాను, దయచేసి వాళ్ళు వచ్చి ఆ మెమోరీతో తీసుకోండి. కానీ మనకి సాయంత్రం 5 గంటలకు ఫోటోలు వస్తాయి, గ్రూప్ ఫోటోస్ ఎవరికైనా ఇచ్చేద్దాం. అది పట్టికలకన్నా దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడ ఉంటే పంపడం కుదరదు. మీరు ఒక్కొక్కరి పేరు చదువుతాం. రామకృష్ణ డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్
రమేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేశామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లరులు. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే, వెల్కమ్ పలికేద్దాం, వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే.
కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదయ్యి కట్టాలి మన కోటనే ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే లక్కీకి బోర్డు పెట్టారు. ఇందులో వచ్చిన అందరూ పన్నెండు నెంబర్ వేశారు. ఆ సీరియల్ నెంబర్ బుక్లో ఇక్కడ రాసుకోవడం జరిగింది. మూడు ప్రెజెంటేషన్ ఇస్తాక ఫస్ట్ సెకండ్ థర్డ్ అది ఎవరికి వస్తే వారికి ఇస్తారు. అది అతను స్పాన్సర్షిప్. ఓకేనా? ఎవరికి దీంతో నెంబర్ 16 ఫస్ట్ వచ్చింది. అక్కడ పేరేంటి? ఫస్ట్ పేరు ఇంతేనా? మనకి తీసుకోరా? ఎవరు తీసుకుంటారు? ఫస్ట్ పేరు రేఖ చూపించండి. నువ్వు ఇచ్చిన ఇచ్చారా? వెంకటరామకృష్ణ గారు, సింగంపల్లి వెంకటరామకృష్ణ గారు. ఈయన రైటింగ్ చాలా బాగుంటుందండి, చాలా గుండ్రంగా రాసేవారు. ఎవరు అవునా కదా? అంటే ఇప్పుడు తింటే కుదరదు. చూడండి అచ్యుతరామయ్య క్లాసు మొత్తం అచ్యుతరామయ్య గారు కరెంట్ పేరు ఇస్తుంది. సర్టిఫికేట్ తీసుకుని అందరూ అన్ని చోట్లకి వెళ్ళిపోయాం. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ అందరూ అదే స్కూల్లో అదే తెచ్చిందేలా మళ్ళీ కలిసాం. ఈ లోపల ఈ జీవన యానంలో అందరూ ఉద్యోగం పొంది పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు ఎత్తుకుని సమాజం చేత సహవాసాపించుకుని ఈ స్థితిలో ఇక్కడికి రాగలిగామంటే మన గురువులు మనకు నేర్పిన విద్యాబుద్ధులు సంస్కారమే కారణం. అలాంటి గురువుల్ని మనం సన్మానించుకోగలగడం మన గోత్రంగా సొంతంగా భావిస్తూ మనందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మన గోవిందరావు గారు అప్పట్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు చేతులు ఇలా బట్టట్టుకుని కొట్టుకోమనేవారు. కొట్టుకుని మీ ఓపిక నాకంత స్టామినా ఉందని చెప్పేవాడే. అలాగే పెద్ద అయ్యాక ఇప్పుడు ఆర్థికంగా నేను ఉన్నాను, నీకు ఎంత కావాలి, ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టండి, నేను ఉన్నానని చెప్పేసి ఆయన తన స్టామినాన్ని ఇచ్చారు. ఆ విధంగా ఖర్చు పెట్టారండి. అప్పుడు ఉంటాయి. అప్పుడు ఫిజికల్గా, ఇప్పుడు ఎకనామికల్గా. అంటే ఆయన ఫైనాన్షియల్ విషయం బాగా తెలిసింది. ఆయన ఒక
ఇచ్చారు. నిస్వార్థంగా ఆయన చేస్తున్న సేవ సమాజానికి ఆయన్ని మన సహచరుగా మనం కలిగి ఉన్నందుకు మనకు ఎంతో భగవంతుడికి చాలా కృతజ్ఞత పెట్టుకోవాలండి. అలాగే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా జానకి లక్ష్మి గారు ఈ గ్రూప్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ప్రతిరోజు కూడా అంశాలను స్పర్శిస్తుంది. ఈ గ్రూప్ డెవలప్ అవ్వాలి, త్వరలో గార్డెన్లు మనం కలవాలి చెప్పేసి ఆవిడ పరితపిస్తూ మా నాన్నగారు పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటారు. మనం అందరూ గెలవైతే చెప్పేసి ఆవిడ అత్యున్నతంగా ఆవిడ ఎంకరేజ్ చేసిన వ్యక్తి అండి మన గ్రూప్. జానకి లక్ష్మి గారు కూడా ఎంతో థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా ప్రతి ఒక్కరు కొట్ర పాపయ్య గారు, ఇంకా గొడగారు కోటరావు గారు, గట్టి సూర్యనారాయణ గారు అయితే ఢిల్లీ నుంచి మీరు ఎక్కడ గ్యాదరింగ్ పెట్టండి అక్కడ వచ్చి వాతావరణ ఫ్లైట్లో చెప్పి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆడుతున్నారండి. ఆయన ఇంకా లోపల స్థానికంగా ఉన్న మనకు లేని చలనం ఎక్కడో పూర్వ తీరాల్లో ఉన్న ఆయనకి ఉందండి. కాబట్టి ఆయన ఎంతో ఆయన 6 అడుగుల అందగాడు, అంటే చాలా పెరుగు కాకపోయినా ఒప్పుల కోటి లాంటి బుక్కు 6 అడుగుల అందగాడండి ఆయన. ఎక్కడపూడి సులోచనారాణి గారు తన నవలలో వర్ణించినట్టు హీరో వర్ణించినట్టుగా ఉండే విగ్రహం ఆయన మన సులోచన. ఆయన ఇప్పటికీ కూడా వార్ధక్యం చుట్టుకున్నప్పటికీ ఆయన మాట మట్టుకు అంతే గంభీరంగా ఉన్నది. అప్పటికి ఇప్పటికీ కూడా ఆయన చాలా ఉత్సాహంగా నేను వస్తాను, వెల్కమ్, మీరు ఏర్పాటు చేయండి అంటూనే చూపు కొంచెం అందగించాను, చూపు కొంచెం తగ్గిందండి. అయినా పర్వాలేదు, నేను వస్తాను, మీరు ఏర్పాటు చేయండి, నేను ఉన్నాను అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు ఎంతో మమ్మల్ని ఉత్సాహపరిచారండి. కాబట్టి శివరాత్రి కూడా థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పద్మజంతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పద్మకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రచుమ్న రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత. రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత. దామోదర వృద్ధ దివ్య పుండరీకాక్ష. నామత్రయాధీశ నమో నమో. నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీ. అప్పట్లో 75లో మనం 10లో ఉన్నప్పుడు గొంగళ కేశవరావు గారు విమర్శగా ఉండేవాడండి. అప్పుడు రోజు కాళకృష్ణుడికి ఒక ఆయన కాకినాడ వచ్చారు. మాస్టారు, ఇంటి దగ్గర మేడం గారు 10 నిమిషాలు విరువు కొన్నారండి నా దగ్గర, డబ్బులు ఇవ్వన్నారండి అని వచ్చాడు. మాస్టర్కి అర్థమైపోయిందండి. ఇమీడియట్గా అతను పడ్డారు బయటేస్తాయి. అందరూ వచ్చి అతన్ని పోలీస్ స్టేషన్కి అప్పగించి లోపల మాస్టర్ని మళ్ళీ వదిలేయండి, చేశారు వదిలేయండి. ఎందుకంటే స్టూడెంట్ ఒక్కరోజు జైలుకి వెళ్ళినా అతని క్యారీ మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి వదిలేయండి అని చెప్పేసి మాస్టర్ క్షమించి వదిలేసారు. అనుభవంతో అతన్ని పోలీస్ స్టేషన్కి అప్పగించుకుంటూ ఉంటున్నారు. అప్పట్లో పోలీస్ స్టేషన్ గొడపాలలో ఉండేదండి. మన కడపల్లి పోలీస్ స్టేషన్ అంతా గొడపాలలో ఉండేది. అంటే ఆ విధంగా స్టూడెంట్ సేవ అయ్యాడు. సేవ అయిన తర్వాత 10 years తర్వాత వచ్చాడండి, కడప వచ్చాడండి. కడప ఎవరికి ఎడ్మిషన్ ఉన్నారా అని అప్పుడు కేశవరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడండి. వాళ్ళు కృష్ణరావు గారు వచ్చారండి ప్రిన్సిపాల్ హెచ్ఎం గారు. ఏమంటే ఎడ్మిషన్ పడుతున్నారు అంటే అది ఏంటంటే ఆ రోజున చెల్లించి వదిలేదు కాబట్టి నేను మంచి స్థాయిలో ఉన్నాను, మంచి పొజిషన్లో ఉన్నానండి. ఈరోజు చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చాయండి ఆయన. ఏంటంటే కేశవరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయారండి. ఆయన छोटी 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 बातें
मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें मीठी 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 यादें Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें మనకి వయసు 65 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి మనకి ఈ వెర్షన్ ఏవో షుగర్లో బీపీలు ఉంటాయి. ఈ షుగర్లో బీపీలు వాళ్ళని క్రమబద్ధీకరించడానికి మనకు వైట్ రైస్ తినకూడదు, వైట్ సంబంధించిన ఇడ్లీ తినకూడదు. రైస్లో రకాలు ఉన్నాయి. మామూలు బ్రౌన్ రైస్ రకం ఉంది, మామూలుగా 2 రకాలు ఉన్నాయి. ఆ బియ్యం మనం తింటే మనకు రైస్ షుగర్ పెరగదు.
క్రమబద్ధీకరణగా ఉంటుంది. తర్వాత ప్లస్ మనం రోజు వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఇంచుమించు 1 గంట వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసి కూడా వాకింగ్ చేయొచ్చు. ఇంకో రకంగా కొన్ని చేస్తారు కదా, వ్యాయామాలు చేస్తారు. లేడీస్కి అత్మాను వాకింగ్ చేయడం కుదరదు. దానికి వ్యాయామాలు ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ముందు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి బాడీకి. ఇంట్లో కూర్చుని టీవీలో కూర్చుని మనం ఈ ఛానల్స్ చూస్తూ కూర్చుంటే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. మనం తిన్నది వంట పెట్టి షుగర్ కింద మారిపోతుంది. దానికి మనం ఎంతో కొంత ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఇస్తే మన తినడానికి అది క్రమబద్ధీకరణ అవి షుగర్ తగ్గడానికి మనం అందంగా జీవించడానికి బాగుంటుంది. ఇది ఈ సిటీస్ వాళ్ళకి ఇంచుమించు ఆగిపోని స్నేహాల తీరమే చేరువై ఒకటి మీరు సంపాదించి జ్ఞానం అంటే మీ పిల్లల పేరు రాసేది, ఎవరు ఏమైనా ఇచ్చేది, మీకు ఎంత కావాలో ఉంచుకోండి. మీకు అనవసరమైన విషయాలు పొరపెట్టదు. కానీ మీకు పిలవలేదు, నాకేమో ఫోటో ఇవ్వలేదు, లేకపోతే నాకేమో ఎజెండా అయితే మా గోవిందేమో మెమోరీ ఇవ్వలేదు, ఇలాంటి విషయాలు పొరపెట్టదు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఉన్నదాంతో శ్రమించుకోరండి. స్నేహితులని పొరుగు పెట్టద్దు. వాళ్ళని చూడలేదు, వాళ్ళని తిరుగుతోంది, ఇలాంటివన్నీ వదిలేసి మీరు ఎక్కడి నుండి ఇల్లు వెళ్తున్నా ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా ఫంక్షన్ చూస్తే భార్య ఉంటారండి, రిలీఫ్ పోతుంది. ఓకేనా? నిద్రపోయే గంట ముందు వరకు మంచి నీళ్ళు ఎక్కువ తాగండి సాధ్యమైనంత వరకు. మన దగ్గర అంతే గైడ్లు ఉన్నాయి, మర్చిపోవాల్సిన పని లేదు. అక్కడ మంచి గాలి, మంచి ఆహారం, మంచి అలవాటు, మంచి మాటలు, మంచి మనశ్శాంతి, ఈ 5 పాటించండి. కానీ పాటించలేము. ఈ 5 మంచి సూత్రాలు ఎక్కడి నుంచి కొనక్కర్లేదు, ఎవరు చెప్పిన వినక్కర్లేదు. నేను చెప్పిన 5 ఆకలి పంచభూతాల్లో ఉన్నాయి, మన చుట్టూనే ఉంటాయి, మన చేతిలోనే ఉంటాయి. మనం పాటించాలి. మీరు రోజు ఇవాళ దాన్ని వేసుకోండి. ఈ 5 అలవాట్లు రాయండి. ఎన్ని పాటించాలో టిక్ పెట్టుకోండి. ఆ రోజు మీరు ఎంత క్లారిటీగా ఉన్నారంటే నెక్స్ట్ డే తీసుకోండి. దాన్ని బట్టి మనం ఎంత నిర్మలంగా ఉన్నాం అన్నది అర్థమవుతుంది. తినచ్చు తినకూడదు అనే విషయాలు డాక్టర్లను బట్టి మన శారీరంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి రకరకాల. థ్యాంక్ యూ. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా Happy days, 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 happy days. పరిచయాల పరిమళాలల్లే అనుభవాల
అల్లికలు వెళ్ళి చెలిమికి నెలవైనా